పరీక్షిత్ అంటే ఎవరు? కురుపాండవుల సంగ్రామం తర్వాత రాజ్యం చేసిన ధర్మరాజు తర్వాత కాలంలో ఎవరు రాజయ్యారు? పరీక్షిత్తు మహాభారతంలో ధర్మరాజు తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వీరుడు. మహాభారతంలో 18 అక్షౌహిణుల సైన్యం అంతం కాగా కలి ప్రవేశించిన అనంతరం కూడా 32 సంవత్సరాల కాలం ధర్మరాజే రాజ్యం చేశాడు. పాండవులలో ధర్మరాజు కుమారుడు, అలాగే భీమ, అర్జున, నకుల, సహదేవుల కుమారులు వీరందరినీ కూడా అశ్వత్థామ అంతం చేశాడు. అలా ఉప పాండవులు కూడా అంతం అయిన అనంతరం ఇక పాండవులకు వంశాంకురంగా ఎవరూ లేరు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు సైతం మహాభారత యుద్ధంలో దుష్ట చతుష్టయం చేతిలో అంతం కావడంతో అభిమన్యుని ఎల్లాలు ఉత్తర గర్భం ధరించి ఉన్నది. మహాభారతం చివరలో యుద్ధరంగంలో 18వ రోజున అర్ధరాత్రి సమయంలో అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రం అనే అస్త్రం ధాటితో అపాండవం అగుగాక అని చెప్పడంతో వంశం కూడా లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో కృష్ణ పరమాత్ముడు ఉత్తర గర్భములో ఉన్నటువంటి ఈ శిశువును చక్ర ప్రయోగం ద్వారా సంరక్షించగా ప్రసవించిన అనంతరం ఆ పిల్లవాడు దిక్కులు చూస్తూ ఆశ్చర్యంగా అందరి ముఖాలను తదేకంగా చూస్తూ ఎవరు నన్ను కాపాడింది అన్నట్లుగా అందరి ముఖాలను తేరిపారు చూస్తున్నాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు. కన్నులు రెప్పలు వేయడం లేదు. ఇలా చూస్తూ ఉండడంతో అతడిని అందరూ పరీక్షిత్తు అంటూ పిలిచారు. అతడి పేరు విష్ణురాతుడు. భారతంలో భాగవతంలో రెండింటిలో కూడా కనవచ్చేటటువంటి వృత్తాంతం ఇది. విశేషంగా భాగవతం ప్రథమ స్కంధంలో ఈ వృత్తాంతాన్ని మనం తెలుసుకునవచ్చు. శిశువులు మన గ్రహాలలో పుట్టిన అనంతరం కన్నులు పెద్దవిగా చేసి చూస్తారు. కనురెప్పలు చాలా తక్కువగా వేస్తూ ఉంటారు. కనురెప్పలు వేయడం నిమిషత్వానికి ప్రారంభం, జీవితం అంతం అవుతుంది, కాల నిర్ణయానికి సూచిక. విష్ణురాతుడు అనే పేరు గల ఆ అర్జునుని మనుమడు అయిన పరీక్షిత్తు రాజ్యానికి వచ్చాడు. ఇది భాగవతంలోని తొలి వృత్తాంతం. 32 సంవత్సరాల అనంతరం పరీక్షిత్తుకు రాజ్యాన్ని అప్పగించి పాండవులు అలా అడవులలో సంచారం చేస్తూ స్వర్గారోహణం చేసే నిమిత్తమై ప్రయాణానికి ఉపక్రమించారు. ఇది భారతం కథ. ఇలా చెప్పుకోవాలి.